బాలు విషయంలో మీనా ఒక్కసారిగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతూ ఉంది. దేవుడిలాగా చూసుకుంటూ ఉందనమాట మీనా. తన బాధను అర్థం చేసుకొని తన మనసులో ఉన్న కష్టాన్నంతా తీర్చేశాడు బాలు ఒక్క దెబ్బతో. అయితే ఇది శృతికి నచ్చలేదు. సరే, తన భార్యని ప్రేమిస్తున్నాడని చూపించుకోవడం కోసం ఇలా చేసుంటాడు. అది కూడా నా మీద అహంతోనే ఇలా చేశాడు. ఎందుకంటే మీనాకి తను అసలు సరిగ్గా చూసుకోడు. నేను తనకి చేసిన పనికి వాల్యూ ఇస్తున్నానని తను ఇవ్వడం లేదని ఒక ఈగోతోనే నా మీద గెలవడం కోసం ఇలా చేస్తున్నాడు అన్నట్టు శృతి చెప్పుకుంటుందన్నమాట. అసలు ఈ ప్రభావతికి అసలు నచ్చదు. పూల కొట్టు ఏంటి చీప్గా, ప్రభావతి పూల కొట్టు, పార్లరు ఇంకేదన్నా గోల్డ్ షాప్ అయినా అయితే అనుకోవచ్చు, పూల కొట్టు ఇప్పుడు అందరు నాకు ఫోన్లు చేసి ఎట్ట విసిగిస్తారన్నట్టు అనుకుంటూ ఉంటుంది కదా. ఇక అవన్నీ పట్టించుకోడు అనమాట. బాలు పట్టించుకోడు. తన భార్య సంతోషంగా ఉందా లేదా, తన భార్య కోసం ఇదంతా చేశాను, తనకి ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్క సీన్తో అర్థమైపోతుంది అనమాట. అయితే మీనా పని చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఇంక ఉదయాన్నే కొట్టు దగ్గరికి వెళ్ళిపోవాలని. అయితే బాలు వచ్చి బొగ్గ మీద పొడిచేసి, ఇంకా కూడా మానలేదా, ఇంట్లో పనులు చేస్తూనే ఉన్నావా, వాళ్ళిద్దరూ ఉన్నారే వాళ్ళ పనుల కోసం ఉదయం లేవకుండా చక్కగా రెడీ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ నువ్వు మాత్రం ఇంట్లో పనులు చేసే నీ పనికి వెళ్ళాలా ఏంటి మీనా ఇది అంటే, అదేంటండి అత్తయ్య గారు ఒకరే చేసుకోలేరు కదా అన్నట్టు మాట్లాడుతుంది. నువ్వు ఎప్పటికీ మారో మీనా, ఇంతే మీనా నువ్వు అంటూ చెప్తాడనమాట. అలా కాదు అంటే, ఒక్క 2 రోజులు గనక నువ్వు నీ వర్క్‌కి వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ మా అమ్మ మీదకి పడతాయి. అప్పుడు మా అమ్మకి నీ వాల్యూ తెలుస్తుంది కదా. నీ కోసమే కదా ఇదంతా చేశాను నేను. నువ్వు మరలా ఏంటి ఇలా చేస్తావు అన్నట్టు కోపంగా వెళ్ళిపోతాడనమాట. అయితే మీనా, ఆగండి ఆగండి, మన కొట్టుకు కావాల్సిన కొన్ని పూలు మార్కెట్ నుంచి తీసుకురావాలి, నేను వస్తాను మీతోటి అని చెప్తుందనమాట. సరేరా అని కోపంగానే చెప్తాడు. మీరంత కోపంగా చెప్తే నాకు ఎలా ఉంటుందో చెప్పండి, మంచిగా చెప్పరా, మా మంచి పూల గంపవు కదా అన్నట్టు ముద్దుగా క్యూట్గా అడుగుతుందనమాట. వీడికే మాత్రం తక్కువ లేదు. ఇంట్లో పనులు చేయకు అని చెప్తే నువ్వు కావాలని ఇంట్లో పనులు చేస్తావు. ఆ ప్రభావతికి ఇంకేం వాల్యూ ఇస్తుంది నీకు, ఇస్తుందా, అస్సలు ఇవ్వదు. ఇంకనైనా మానుకో మీనా అన్నట్టు చెప్తాడు. ముందు పార్వతమ్మ దగ్గరికి వెళ్తారు. ఏం మమ్మీనా ఫస్ట్ రోజు ఎలా జరిగిందంటే, బాగానే జరిగిందమ్మా, అదే పూలు తీసుకురావడం కోసమని మార్కెట్కి వెళ్తున్నాం, నీకేమన్నా కావాలో చెప్పు, నీకు కూడా ఒకేసారి తెచ్చేస్తాము అంటే, నాకేం అవసరం లేదు మీనా, సుమతి తెచ్చేసింది అన్నట్టు చెప్తుందనమాట. అయితే మీ అత్తగారు ఏమన్నా అన్నారా మీనా అంటే, అదేం లేదమ్మా ఏం అనలేదు అంటే, ఇంకా బాలు అందుకుంటాడు. మా అమ్మ అనకుండా ఏ రోజు ఉంటుంది, ఎప్పుడూ అంటూనే ఉంటుంది. ఈ మీనాకే పడడం అలవాటైపోయింది, ఆమెకి అనడం అలవాటైపోయింది అన్నట్టు చెప్తాడనమాట. సరే అత్తయ్య గారు, ఇంక మేము వెళ్తాము, పూలు తీసుకొని వస్తాము అని. అయితే మీనా కూడా బాయ్ చెప్పేసి బయలుదేరుతుంది. అవును, ఇంతకీ ఏమేమి పూలు తీసుకోవాలి, నీకు ఒక్కదానివే చేసుకోవడానికి మేనేజ్ చేసుకోగలవా అంటే, అదేం పెద్ద కష్టం కాదు, నేను మేనేజ్ చేసుకుంటాను అంటే, మేనేజ్ చేసుకో కానీ ఇంట్లో పనులు మాత్రం చేయకు, ఇదే వీణా పనులైతే చేయకు, అలాగే ఆ డబ్బులు డబ్బమ్మ కానీ, పార్లరమ్మ కానీ, ఆ ఇంటిని మింగేసిన ఆ లక్షావతి కానీ ఎవరిని అంటే మాత్రం తిరిగిచ్చు అంటూ బాలు మీనాకి చాలా సపోర్టివ్గా మారిపోయాడు అనమాట. మొత్తం మీద మీనా ఫుల్ హ్యాపీగా ఉంది బాలు విషయంలో.